హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మీరు గనక ప్రజాపాలనలో లేదా మీ సేవలో గానీ గతంలో మీరు రేషన్ కార్డుకంటూ అప్లై చేసుకున్నారా? ఆ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు లిస్ట్ అంటూ ఓపెన్ అయింది. ఆ లిస్ట్‌లో మీ నేమ్ వచ్చిందా రాలేదనేసి కూడా చెక్ చేసుకోండి. అలాగే ఆన్‌లైన్‌లో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ప్రజాపాలనలో గానీ, మీ సేవలో గానీ అప్లై చేసుకున్న వాళ్ళది స్టేటస్ చెక్ చేసుకోండి. వచ్చిందా లేదా? లేదా పెండింగ్ పడ్డదా? రిజెక్ట్ అయిందా? లేకపోతే ఎలా ఉన్నది, ప్రాసెస్‌లో ఉన్నదా? అనే స్టేటస్ ఒకటి చెక్ చేసుకోండి. స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత మీకు అందులో లిస్ట్‌లో అనేది లేకపోతే ఇప్పుడు గ్రామ సభలో నడుస్తుంది. నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. వీడియో చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఆ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలనేది దాని గురించి కూడా మొత్తం క్లియర్‌గా డీటెయిల్స్ చెప్పాను. ఇప్పుడు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనే విధానం ఇప్పుడు చూపిస్తాను. మీరు స్కిప్ అంటూ చేయకుండా చూస్తే మాత్రం మీకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. నేను ఏ వీడియో చేసినా మీకు ముందుగాల రావాలంటే సబ్స్క్రైబ్ అనేది చేయండి. మనం తెలంగాణకు సంబంధించిన అన్ని వీడియోస్ చేస్తాము. లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ముందుగాల గూగుల్ ఓపెన్ చేయండి. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీరు స్కిప్ అనేది చేయకండి. మనం ఎలాంటి వీడియోస్ చాలా చేస్తాం కాబట్టి మీరు స్కిప్ చేయడం ద్వారా మీకు అర్థం కాదు. నెక్స్ట్ నాకు కామెంట్స్ అనేది పెడతారు. కామెంట్స్ పెడితే నేను రిప్లై ఇయ్యలేను. ఇంత క్లారిటీ చెప్పినా కానీ కామెంట్స్ కంటూ రిప్లై ఇయ్యలేను. ఏదైనా నేను మిస్ చేసింది అయితేనే నేను కామెంట్‌లో రిప్లై ఇస్తాను. ఇక్కడ ఎఫ్ఎస్‌సి అని సెర్చ్ చేయండి. ఎఫ్ఎస్‌సి అని సెర్చ్ చేసిన తర్వాత మీకు ఎఫ్ఎస్‌సి సెర్చ్ అని ఉంటుంది. మీకంటూ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుందండి. మీకంటూ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అయిన తర్వాత సేమ్ మొబైల్‌లో కూడా ఇలానే ఓపెన్ అవుతుందండి. ఏం కంగారు పడకండి. అన్నీ సేమే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ రిపోర్ట్స్ అని ఉంటుంది చూడండి. రిపోర్ట్స్ అనేది క్లిక్ చేసుకోండి. రిపోర్ట్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూడో ఆప్షన్ ఉంటుంది చూడండి. అలాట్‌మెంట్ రిపోర్ట్స్ అని ఉన్నది కదా! ఇది ఇక్కడ దాని మీద టిక్ చేసుకుంటే మీకు ఇక్కడ మంత్లీ కీ రిజిస్ట్రేషన్ పోర్టల్ అని ఉంటుంది. అదనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మంత్లీ అని ఉంటుంది. మీకు ఏ మంత్ కావాలంటే అంటే రీసెంట్ లిస్టు, ఓల్డ్ లిస్ట్ అవన్నీ ఉంటాయి. నేను జనవరి నుంచి క్లిక్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎప్పుడు అప్లై చేసుకున్నారనేది మీకు అవగాహన ఉంటే దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. లేదా ఇయర్ ద్వారా కూడా మీరు చూసుకోవచ్చు. నేను 2025 చూపిస్తాను. ఇక్కడ ఇప్పుడు కొత్త లిస్ట్‌లో ఏమన్నా యాడ్ అయిందా మాది లేదా అనేసి కూడా చూపిస్తాను. ఇక్కడ మండలం మీకు డైరెక్ట్ కావాలంటేనేమో మండలం డిస్ట్రిక్ట్స్ వైస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మండలం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మనకు ఆల్ మీద ట్యాప్ చేసుకొని చూపిస్తాను మీకు ఒకసారి. సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు అనేది ఇలా ఓపెన్ అవుతుందండి ఇంటర్ఫేస్ మొత్తం. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మండలాస్ వస్తాయి కొన్ని మండలంలో. ఆ మండలంలో మీ మండలం ఏదే అనేది క్లిక్ చేయండి. నేను ఎగ్జాంపుల్ ఒక మండలం నల్గొండ క్లిక్ చేసి చూపిస్తాను. మీకు ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇవనేది అన్ని డీలర్ల పేర్లండి. ఇవి కంటే మీకు బియ్యం ఇచ్చే వాళ్ళది ఉంటుంది కదా! వాళ్ళ డీలర్ పేరు ఇక్కడ అడ్రస్ కూడా ఉంటుంది చూడండి. మీకు ఎక్కడెక్కడ ఇస్తున్నారనేది. నేను ఒకటి ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. మామూలుగా ఇది క్లిక్ చేస్తున్నాను. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొత్త రేషన్ కార్డ్ నంబర్స్ అనేది వస్తున్నాయి చూడండి. ఇవి రీసెంట్‌గా యాడ్ అయిన వాళ్ళవి లేదా ఓల్డ్ వాళ్ళవి ఉంటది. ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మీ నేమ్స్ అంటూ కూడా ఇక్కడ వస్తాయి. ఈ నేమ్స్ అనేది చూసుకోండి. ఈ నేమ్స్ దొరికిన వెంటనే పక్కన ఉన్న రేషన్ కార్డు క్లిక్ చేసుకున్న తర్వాత ఈ నంబర్ అనేది కాపీ చేసుకోండి. నంబర్ కాపీ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఫస్ట్ పేజ్‌కి వచ్చిన తర్వాత ఎఫ్ఎస్‌సి సెర్చ్ అని ఉంటుంది. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎఫ్ఎస్‌సి సెర్చ్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్ నంబర్ అని ఉంటుంది. అది ఇక్కడ టైప్ చేసుకున్న తర్వాత సెర్చ్ అని క్లిక్ చేసుకోండి. మీకు అందులో ఎవరి నేమ్స్ ఉన్నాయనేది ఇక్కడ మెన్షన్ అవుతాయి. ఇలా రేషన్ కార్డ్ నంబర్ అంటూ మీరు ఒకసారి స్ట్రాటజీ చెక్ చేసుకోండి. వన్ బై వన్ నిమ్మలంగా చూసి చెక్ చేసుకోండి. అందులో ఏదో ఒక మూలకు మీ నంబర్ దొరికిందనుకో దాని ద్వారా అది కాపీ చేసుకొని మీరు రేషన్ డీలర్ దగ్గర వెళ్ళినా గానీ సరిపోతుంది. లేదా ఇళ్ళని మీ నేమ్స్ అనేది రాని ఎడల మీరేం చేయాలంటే గ్రామ పంచాయతీకి వెళ్ళేసి ఇప్పుడు గ్రామ సభలు నడుస్తున్నాయి కాబట్టి అక్కడ మీరు రేషన్ కార్డ్ అంటూ ఫిల్ చేయండి. అది ఎలా ఫిలప్ చేయాలి, ఎలా ఇవ్వాలనేసి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఆ ఫామ్ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసిన తర్వాత మనకి 1 మంత్ లేదా 1 వీక్ వాళ్ళ డేస్ బట్టి మనకి యాడ్ అయిపోతుందండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దాని గురించి కూడా వీడియో చేస్తాను. దాని గురించి కూడా డౌట్స్ క్లారిఫై చేస్తాను. థాంక్స్ ఫర్ ద వాచింగ్.